నరకానికి నువ్వు వెళ్ళకరా బాబా అని చెప్పడానికి వాక్యం ఎత్తున్నారు. కానీ ఆ వాక్యం మీద ఒకటే రాయాలి. ఏం రాయాలి తెలుసా? అందరి వాగ్దానంలో ఒకటే వాగ్దానం రాయాలి. నీ కాలానికి ముందు నువ్వు ఎలా చచ్చిపోతావని రాయాలి. మీకు అర్థమవుతుందా? ఎన్ని మారినా బ్రతుకులు మారతలే. కాబట్టి ఆలోచించండి. ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఉన్నంతసేపు కూడా ఏం చేయాలి తెలుసా? 35 దాటిందా ఇంకా బతకడం వేస్ట్. ఏంటంటే బీపీ, షుగరు, అలసరు, పలసరు, కొలెస్ట్రాల్, గెలస్ట్రాల్, అలస్ట్రాల్, ఏస్ట్రాల్, స్ట్రాల్ వేసుకుని తాగేస్తావు. స్ట్రాల్కి వెళ్ళిపోయి 35 దాటిందంటే ఏముండదండి. సరిగ్గా అన్నం తింటలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నం మానేయండి అండి, ఎక్కువ నడవండి. ఈ 35-40 సంవత్సరాలు కూర్చున్నానండి, అలా తినేసి అది అలా కడుపులో ఉండగానే అలా మంచి మీద పడుకున్నానండి అని చెప్తాడు. అయితే చెమటలు పట్టి ఇలా తిరగండి అని చెప్తాడు డాక్టర్. ఏముండదు 35 దాటితే. నీకే కదా, ఎవరికి ఏముండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్న ఆయుష్ ఉన్నది యవ్వనప్రాయమైతే దేవునికి సమర్పిస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని తలుచుకుంటూ బ్రతకండి. అట్టి విధమైన ధన్యతలో దేవుడు మనల్ని నడిపించునుగాక.